హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రసూల్ అండ్ అషు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అంటే ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు, ప్రిపరేషన్ ఎంతవరకు కంప్లీట్ అయ్యింది, ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు కూడా తెలుసుకుంటాను. నేనైతే నేను లేట్ చేయకుండా ఎర్లీ మార్నింగ్ 6 కల్లా షెడ్యూల్కి వచ్చేసాను అనమాట. ఈ రోజు ఎందుకో నా కళ్ళు ఎకానమీ నాగార్జున సార్ బుక్ మీద పడాయి. ముందుగా ఐఎస్ఎన్ రాజు సార్ బుక్ చూశాను, కానీ మరి ఎందుకో ఈ బుక్ మీద రోజు చూసాం అంటే వేరే అన్న చదువుతూ ఉంటాడు అనమాట. నేను ఎప్పుడు అడగాలనుకోలేదు, కానీ ఈరోజు ఎందుకు నేను వెళ్ళేకి మార్నింగ్ అన్న లేడు. సో ఒకసారి తీసుకొని చదువుదామని చేసి ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట. అంటే ఇంతవరకు నేను ఎకానమీ చదివింది సార్ బుక్లో ఎంతవరకు ఉంది అంటే నేను చదివింది అది ఒకటే విధంగా ఉందా, లేదంటే ఇంకా ఏమైనా కొత్త టాపిక్స్ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్ తీసుకుంటే నేషనల్ ఇన్కమ్లో అన్నీ ఉంటాయి, జీడీపీ, జీఎన్పీ, అవి కాకుండా కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏమైనా మిస్ అయ్యానా. సో అలా క్రాస్ వెరిఫై చేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి బుక్ పక్కన పెట్టేసి ఈరోజు టూ లిస్ట్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. పాలిటీ 6:30 to 9:30 ప్రైమ్ మినిస్టర్ టాపిక్ చదవాలని ఫిక్స్ అయ్యాను. తర్వాత ఎస్ఎన్టీ వచ్చేసి న్యూక్లియర్ టెక్నాలజీ పెండింగ్ ఉంది, అంటే పెండింగ్ అని కాదు, రివిజన్లో పెండింగ్ ఉందన్నమాట. తర్వాత ఎస్ఎన్టీలోనే ఇంకో స్లాట్లో వచ్చేసి డిటీ, డిఫెన్స్ టెక్నాలజీ. తర్వాత ఎస్డీజీ గురించి ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నాను వీడియోలో లాస్ట్లో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎకనామిక్ టెస్ట్ రాయాలనుకున్నాను. సో ఇది గైస్ ఓవరాల్గా టు లిస్ట్ అనేది. టు లిస్ట్ ఎంతవరకు కంప్లీట్ చేయగలుగుతామో లేదో వీడియో లాస్ట్లో తెలుస్తుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసింది కన్నా ఈ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మనకు మర్చిపోద్దండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మనకు మర్చిపోద్దండి. అలాగే మీ అభిప్రాయాలను షేర్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేయండి. సో నేనైతే కన్నా ఇంకా లేట్ చేయకుండా పాలిటీ ప్రైమ్ మినిస్టర్ టాపిక్ వెళ్ళే ముందు, యాక్చువల్గా మనం టూ లిస్ట్ రాసుకుంది ప్రైమ్ మినిస్టర్ టాపిక్, కానీ ప్రైమ్ మినిస్టర్ టాపిక్కి వెళ్ళే ముందు చదివినటువంటి ఈ యొక్క అంటే యూనియన్ గవర్నమెంట్లో ఫస్ట్ మనం ఏం చదివాము? ప్రెసిడెంట్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ 3 రివిజన్ చేయాలన్నమాట. ఈ 3 రివిజన్ చేసిన తర్వాతే ఈరోజు నేను టూ లిస్ట్లో రాసుకున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ టాపిక్లోకి ఎంటర్ కావాలా. సో అదేవిధంగా నేను ఎంటర్ అయ్యి ప్రైమ్ మినిస్టర్ టాపిక్ అంటే కంప్లీట్ అవ్వలేదు, రివిజన్కి చాలా టైం అనేది ఎక్కువ స్పెండ్ చేశాను అనమాట. దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ టాపిక్ ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. సో నెక్స్ట్ వీడియోలో దాన్ని కంటిన్యూ చేస్తాను. అలాగే చాలామంది నేను ముందు చేసిన వీడియోకి కామెంట్ సెక్షన్లో ఈ స్లేట్ నేను రాస్తున్నాను కదా, ఆ స్లేట్ గురించి చాలామంది అడిగారనమాట. సో దాని మీద డెఫినెట్గా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నా స్లేట్ కాకుండా నేను ఇక్కడ వచ్చినటువంటి స్టడీ హాల్లో ఇంకొకన్నా స్లేట్ చూసాను, అంటే చాలా పెద్దది అది నాకన్నా. సో పూర్తిగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో కొద్దిగా వెయిట్ చేయండి. సో అలా కంప్లీట్ చేసిన వాళ్ళకే ఇంటికి వెళ్ళి బ్రేక్ తీసుకొని 11:10కి మళ్ళీ వచ్చాను. సో మన సెకండ్ స్లాట్ ఏంది? 10:30 to 1కి న్యూక్లియర్ టెక్నాలజీ రివిజన్ పెండింగ్స్ అనేది స్టార్ట్ చేయాలి కదా. సో నా పెండింగ్స్ ఏంటి? ఎన్ఎఫ్సి ఉంది, న్యూగా పవర్ ప్లాంట్స్ కట్టినట్టు ఏమున్నాయనేసి. సో అలా ఇంకా నేను రివిజన్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. ఎన్ఎఫ్సి గురించి నేను ముందుగా చెప్పలేదు కదా మీతో. ఎన్ఎఫ్సిలో మనం మెయిన్గా చదవాల్సింది ప్రొడక్షన్ అండ్ సప్లై. మనం ఎంత ప్రొడక్షన్ చేస్తున్నాం, సప్లై ఎవరికి చేస్తున్నాము, ఏ కంట్రీస్కి చేస్తున్నాము, మనం సెల్ఫ్ రిలయంట్గా ఉన్నామా, సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నామా మనం తెలుసుకోవాలన్నమాట. ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడేట్టుగా ఎన్ఎఫ్సి అనేది రోజుకి గ్రో అవుతుంది. తర్వాత ఇక్కడ ఏమేమి ప్రొడ్యూస్ చేస్తారంటే కన్నా యురేనియం, జిర్కోనియం ప్రాసెస్ చేసి దానికి న్యూక్లియర్ పవర్ స్టేషన్స్లో న్యూక్లియర్ మాడ్యూల్స్ రూపంలో యూజ్ చేశారనమాట. దాని తర్వాత కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశారు ఎన్ఎఫ్సిది. సో అది గుర్తుకు చదవాలి మనం కూడా. దాని తర్వాత ఈ ఎక్కడ ప్లేసెస్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్కి జిర్కోనియం కాంప్లెక్స్ ఎక్కడ ఉంది, ఏ ఏరియాలో ఉంది, దాని యొక్క ప్రొడక్షన్ ఏంది, అది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, అవి దేంట్లో వాడతాము, అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏమేమి కన్స్ట్రక్ట్ చేశారు, ప్లేసెస్, కెపాసిటీ, టెక్నాలజీ ఏం వాడినారు, టైప్ ఏం వాడినారు, తర్వాత స్పెషాలిటీస్ ఏంటి. సో అలా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. నా రివిజన్ ఈరోజు కొద్దిగా అలా కంప్లీట్ అయింది. తర్వాత బ్రేక్ తీసుకొని 3 కల్లా మళ్ళీ వచ్చేసాను అనమాట. స్లాట్ 3 స్టార్ట్ చేస్తున్నాను. స్లాట్ 3 ఏంది మనం స్టార్ట్ చేసేది? డిఫెన్స్ టెక్నాలజీ. నేను వీడియోలోకి చెప్పే ముందు కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్తానండి, గుర్తుపెట్టుకోండి. నేననే కాదు, అంటే నా పర్సనల్ కాదనమాట ఇది. చాలామంది సార్ వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు ద్వారా తెలుసుకున్నాను, తర్వాత సీనియర్స్ ద్వారా తెలుసుకున్నాను అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది 75 మార్క్స్, 75 out of 75 సెంట్ మార్క్స్ ఎవరైతే వస్తాయి అనుకుంటారో అది 100% కరెక్ట్ కాదండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో 75 out of 75 ఎవరు తెచ్చుకోలేరు. ఒక గూగుల్ పెట్టి మనం ఎగ్జామ్ రాస్తే తప్ప అది కూడా మనం తెచ్చుకోలేము అనమాట. మనము ఇది వచ్చేసి కరెంట్ సబ్జెక్టు, పూర్తిగా ఎక్కువ కరెంట్ అఫైర్స్ మీద ఉంటుంది, లింకేజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి సబ్జెక్టు 75 out of 75 తెచ్చుకుంటాము అని చెప్పేసి ఏ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పినా కూడా మనము అది వాళ్ళు ఇన్స్టిట్యూట్ ప్రమోషన్స్ కోసం చెప్తారు, కానీ మనము దాన్ని 75 out of 75 తెచ్చుకోవాలని ఒక ఊహ అనమాట. 100% మనం ఎఫర్ట్ పెట్టాలా,
దాని తర్వాత కరెంట్ అఫైర్స్ లింకేజెస్ కరెక్ట్గా చేసుకోవాలా, రివిజన్స్ మ్యాక్సిమం చేయాలా. ఇది తప్ప వేరే సూత్రం లేదు. మన ఎగ్జామ్కి 100/100 మార్క్స్ వస్తేనే మనము జాబ్ వచ్చినట్టు కాదండి. 300 మార్క్స్కి మన ఎగ్జామ్ ఉంటే కన్నా 170 నుంచి 170+ మార్క్స్ మనకు వచ్చినాయంటే ఏదో ఒక జాబ్లో మనం ఉండిపోతాము. సో అదే థాట్తో 50% కంప్లీట్ చేసుకునే విధంగా సిలబస్ అని కాదు కానీ 50% మార్క్స్ తెచ్చుకునే విధంగా టార్గెట్ పెట్టుకొని చదువుకోండి. తర్వాత డిఫెన్స్ టెక్నాలజీ ముందుగా స్టార్ట్ చేసే ముందు నేను ఒకటే చెప్తానండి. డిఫెన్స్ టెక్నాలజీ స్టార్ట్ చేయాలంటే కన్నా ఫస్ట్ మనము ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ మూడింటి గురించి ఐడియా ఉండాలన్నమాట. ఈ మూడింటి గురించి ఐడియా ఉండటంతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్మీ తీసుకున్నాం అనుకోండి, ఆర్మీలో మిజైల్స్ ఉంటాయి, ట్యాంక్స్ వాడతారు, ఫిరంగులు అంటే కెనాన్స్ వాడతారు, గన్స్ వాడతారు, రైఫిల్స్ వాడతారు, ఇలా చాలా వాడతారనమాట. వీటిలో కూడా ఇంకా డెప్త్గా చదవాలా అంటే డిఫెన్స్ టెక్నాలజీ DRDOకి వెళ్ళే ముందు ఇవన్నీ చదవాలన్నమాట. మనం ఇవి చదివి మనము DRDO అక్కడ డిఫెన్స్ టెక్నాలజీ చదివితేనే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిజైల్స్ తీసుకుంటే ఆ మిజైలు ఏ ప్రాతిపదికన అంటే దాని కొన్ని ఉంటాయన్నమాట. బేస్డ్ ఆన్ ట్రాజెక్టరీ, ఏ పాత్రలు ట్రావెల్ చేస్తుంది. తర్వాత బేస్డ్ ఆన్ ప్రొపల్షన్, ఏ టైప్ ఆఫ్ ఇంజిన్స్ వాడతారు, దాంట్లో ఎన్ని స్టేజ్ ఆఫ్ ఇంజిన్స్ ఉంటాయి, అదే బేస్డ్ ఆన్ స్టేజెస్. తర్వాత బేస్డ్ ఆన్ వేరియంట్, ఏ వేరియంట్ అది, ఓకేనా, అగ్నినా, ప్రైమ, ఇలా చాలా రకాలు ఉంటాయి. తర్వాత బేస్డ్ ఆన్ స్పీడ్, ఎంత స్పీడ్లో, ఎంత మ్యాక్స్ స్పీడ్లో ట్రావెల్ చేయగలుగుతుంది, అర్థమైందే. సో అదొకటి. బేస్డ్ ఆన్ లాంచ్, ఏ టైప్లో లాంచ్ చేస్తారు, సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిరా. రేంజ్, దాని యొక్క రేంజ్ ఎంత అంటే 1000 కిలోమీటర్ల రేంజ్ వరకు దాని యొక్క పేలోడ్ని మోసుకొని వెళ్ళగలుగుతుందా, లేదంటే 500 మీటర్స్ అయినా, షార్ట్ రేంజా, అలా ఉంటుందన్నమాట. ఇవన్నీ చదివిన తర్వాత డిఫెన్స్ టెక్నాలజీకి ఎంటర్ కాండి. నేనేమంటే కన్నా న్యూక్లియర్ టెక్నాలజీ కంప్లీట్ చేసి డిఫెన్స్ టెక్నాలజీకి ఎంటర్ అయ్యి ఇవి చదివే డిఫెన్స్ టెక్నాలజీ చదివే ముందర నేను చదివాను అనమాట. డీటెయిల్ వెళ్ళే ముందు ఈ మిజైల్స్ అంటే ఏంటి, లాంచెస్ అంటే ఏంటి, ఇవన్నీ చదివాను కాబట్టి నేను ముందుగా చెప్తున్నాను. సో ఇవి నేను చదివిన తర్వాత ఒకసారి అంటే నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పాను కదండి, విన్నర్స్, RRR పబ్లికేషన్స్ ఇవి మాత్రమే నేను సజెస్ట్ చేస్తానని చెప్పేసి. మ్యాక్సిమము అన్న వాళ్ళు కూడా నాకు ఏం చెప్పారంటే కన్నా RRR పబ్లికేషన్స్ 90% చూడు, రిమైనింగ్ 10% కావాలంటే విన్నర్స్ చూసుకో, ఎందుకంటే 90% కంటెంట్ అందులోనే బాగుందని చెప్పేసి ఇద్దరు ముగ్గురు అన్న వాళ్ళు నాకు చెప్పారు. సో ఓకే, ఇప్పుడు దాకా నేను చదివాను, నేను ఎంతవరకు రాసుకున్నాను, ఎంతవరకు క్లాస్ని ఎంతవరకు రాసుకున్నానో దానికి నేను ఈ బుక్లో చూస్తే అంటే ఈ బుక్లో న్యూక్లియర్ డిఫెన్స్ టెక్నాలజీ ఉంటుంది, ఈ బుక్లో డిఫెన్స్ టెక్నాలజీ ఉంటుంది. ఇందులో కూడా DRDO, IGMP ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ లాంచ్ ప్రోగ్రామ్స్ ఈ రెండింటి గురించి ఎక్కువ ఉంటుంది. 2 బుక్స్లో మ్యాక్సిమం నేను గమనించింది కన్నా అంటే వే ఆఫ్ స్టాండర్డ్, ఎవరి స్టాండర్డ్ వాళ్ళకి వేరుగా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా రిప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. అది ఎవరి వే ఆఫ్ రిప్రజెంటేషన్ అది చెప్పలేము, మనం డిసైడ్ చేయలేము. సో నేను కన్నా 2 బుక్స్ గమనించాను అనమాట. అందులో నాకు కొన్ని పాయింట్స్ మిస్ అనేది దొరికాయి. అంటే కరెంట్ అఫైర్స్ లింకేజే కాకుండా కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి అనమాట. నేను ఆ బుక్లో ఈ బుక్ గమనించింది కన్నా కొన్ని మోటోస్ అంటే DRDO మోటో ఏంది, తర్వాత ఇండియన్ ఆర్మీ యొక్క మోటోస్ ఏంటి, ఈ మోటోస్ కొన్ని గమనించాను అనమాట. ఆ మోటోస్తో పాటు తర్వాత కొన్ని లాంచెస్ స్పెసిఫిక్గా మనము చదవాల్సిన డేట్, క్రొనాలజీ డేట్స్ అవి కూడా గమనించాను. సో అవి కూడా అప్డేట్ చేసుకుంటూ ఉన్నానమాట. అంటే SN టెక్నాలజీ అనేది పూర్తిగా కంప్లీట్ అవ్వదు. మనం కంప్లీట్ చేసుకోవాలనుకుంటే మటుకు ఇలాగే చదవాలి, పూర్తిగా కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకుంటూ ఏం మిస్ అయిన పాయింట్స్ తెలుసుకుంటూ చదువుకుంటున్నాను అనమాట. సో అలాగా 5:30 వరకు చదివాను నేను. డిఫెన్స్ టెక్నాలజీ అనేది అంటే కంప్లీట్ అయిందని చెప్పాను, కానీ నేను బేసిక్స్ స్టార్ట్ చేసి DRDO వరకు వెళ్ళాను. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా నేను ఇంతవరకు వెళ్ళాలని చెప్తాను అనమాట. అక్కడికి నాకు డిఫెన్స్ టెక్నాలజీ కొంచెం బోర్ అనిపించింది. ఈ మిజైల్స్, లాంచెస్, తర్వాత అగ్ని, ప్రైము, అసలు అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని ప్రైము, ఇలా చాలా అన్నీ చూసిన తర్వాత నాకు ఓకే, ఇప్పుడు కొంచెం అది పక్కన పెట్టేసి 5th ఉన్నటువంటి SDG చదువుదాము. ఎందుకంటే అవి కూడా స్టాటిక్ అనమాట. SDG అనేది స్టాటిక్ కూడా ఉంటుంది దాంట్లో. అంటే SDG 17 గోల్స్ ఉంటాయి కదా. సో ఆ 17 గోల్స్ మీరైనా నేనైనా ఎవరైనా సరే బట్టి పెట్టాల్సిందే, అర్థమైందా. SDG చదివే ముందు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఉంటుంది, MDG ఉంటుంది, అది ఖచ్చితంగా చదవాలన్నమాట. అది చదివిన తర్వాత ఇది చదివితేనే మనకు అర్థమవుతుంది అంటే అసలు ఎందుకు ఈ సస్టైనబుల్ గోల్స్ అనేది అంటే ఎగ్జిస్ట్ అయినాయి. మనం వచ్చినప్పటి నుంచి సస్టైనబుల్ గోల్స్ ఉన్నాయని చెప్పేసి అవే ఫస్ట్ అనుకోకూడదు. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంటే 2000 సంవత్సరంలో UNGA 55th అసెంబ్లీ సెషన్లో MDG తీర్మానాలు చేశారన్నమాట. అప్పుడు 8 గోల్స్తో చెప్పారు అవి. సో అవి అంటే అవి గుర్తుపెట్టుకోమని చెప్పట్లేదు, అవి చూసిన తర్వాత SDG చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. SDGలో కూడా కొత్తగా రీసెంట్గా SDG ఇండియా ఇండెక్స్ 2023-2024 ఇండెక్స్ వచ్చింది. సో
ఆ ఇండెక్స్ కంపల్సరీ చదవాలా. దాంట్లో నుంచి డ్యామ్ షూట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. 100% ఫిక్స్. ఇది రాసి పెట్టుకోండి. ఈ వీడియో అనేది కావాలంటే రేపు ఎగ్జామ్లు జరిగిన తర్వాత గుర్తుపెట్టుకొని మరి అడగండి. 1 to 2 క్వశ్చన్స్ దాని నుంచి రాకపోతే అడగండి. ఎస్డిజి అంటే ఆ ఇండెక్స్ చదివే ముందు ఎస్డిజి 17 గోల్స్ ఉంటాయి కదా, ఆ 17 గోల్స్ కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలా. అంటే ఆ 17 గోల్స్లో మేము ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎస్డిజి 2 తీసుకోండి, హంగర్ గురించి ఉంటుంది. మెయిన్ చిన్న ఫస్ట్ ఎస్డిజి 2 అంటే ఏం చెప్తారు, హంగర్ గురించి చెప్తారు. షార్ట్ టైటిల్ ఏంటంటే కన్నా 0 హంగర్ అని చెప్తారు. షార్ట్ టైటిల్ గుర్తుపెట్టుకోవాలి, లాంగ్ టైటిల్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లాంగ్ టైటిల్ చెప్తాను చూడండి ఒకసారి. ఎండ్ హంగర్, అచీవ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ అండ్ ప్రమోట్ సస్టైనబుల్ అగ్రికల్చర్. చూడండి ఎస్డిజి 2లో హంగర్ అనే పదముతో పాటు సస్టైనబుల్ అగ్రికల్చర్ అనే పదం కూడా ఉందన్నమాట. సో ఇది గైస్ ఓవరాల్గా వీడియో అనేది ఈరోజు షెడ్యూల్ లాగా ఇంతే అనమాట. 9:10 అయిపోయింది. ఈరోజు ఎకానమీ చదవలేకపోయాను. టు డూ లిస్ట్లో ఎకానమీ పెండింగ్ పడింది అనమాట. సో ఎకానమీ టెస్ట్ రాయాలనుకున్నాను యాక్చువల్లీ, కానీ ఎకానమీ టెస్ట్ ఈరోజు రాయలేకపోయాను నేను. సో ఏం పర్లేదు గైస్, నెక్స్ట్ షెడ్యూల్ బ్లాగ్లో చూసుకుంటాను దాన్ని. సో ఓవరాల్గా వీడియో అయితే ఇది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయడం మనకి మర్చిపోద్దండి. మీకు ఏమన్నా డౌట్స్, కామెంట్స్, మీ అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటే కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే డెఫినెట్గా వేరే వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అట్ లాస్ట్ ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోద్దండి. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్, జై హింద్, బాయ్.